హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ కీర్తన్ ఛానల్. ఈరోజు నా వీడియోలో మీకు ఎండ్ స్క్రీన్స్ కార్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు క్రోమ్ ఓపెన్ చేసి, మీకు తెలుసు కదండి మీ ఛానల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో, అలా ఓపెన్ చేసుకొని కస్టమ్ ఛానల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత డాష్ బోర్డ్ క్లిక్ చేసుకోండి. డాష్ బోర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఏదైతే వీడియోకి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ వాటికన్నా ముందు ప్లేలిస్ట్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. న్యూ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ అని ఉంటుంది, డన్ అని ఉంటుంది. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి న్యూ ప్లేలిస్ట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది అడుగుతుందన్నమాట. మనం ఆ టైటిల్ అనేది మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. మనకు ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ ఇవ్వాలన్నమాట. ఇలా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదండి, క్రియేట్ క్లిక్ చేసుకోవాలి. నేనైతే సౌత్ ఇండియన్ క్లిప్ డబుల్ హెయిర్ బ్రైడ్ అని టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైటిల్ కంప్లీట్ అయిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేస్తే మనకి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనము వీడియోస్ ఎండ్ స్క్రీన్స్ పెట్టేటప్పుడు చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను మల్టిపుల్ ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డన్ అని క్లిక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ కార్డ్స్ క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుందండి మీకు. ఇక్కడ ఏంటంటే ఒక వీడియో మీరు పెట్టాలనుకుంటే సింగిల్ వీడియో పెట్టచ్చు, లేదంటే మన ఛానల్ ప్లస్ వీడియో పెట్టచ్చు, లింక్ వీడియో ప్లేలిస్ట్ అలా అని చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే 1 వీడియో ప్లేలిస్ట్ అండ్ మన ఛానల్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 1 వీడియో 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేస్తే మనం వీడియో అనేది చూస్ చేసుకోమని చెప్తుంది. మన వీడియోస్లో మనం ఏదైనా ఒక వీడియో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేలిస్ట్ అనమాట, ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేలిస్ట్ క్రియేట్ చేయడము అందుకే నేను ముందే చూపించాను. అలా ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎండ్ స్క్రీన్ అనేది అయిపోయినట్టు. సేవ్ అని క్లిక్ చేస్తే ఎండ్ స్క్రీన్ సెట్ చేసుకున్నట్టు. నెక్స్ట్ కార్డ్స్ క్లిక్ చేసుకోవాలి. కార్డ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అవుపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో పైన కార్నర్లో. అక్కడ వీడియోస్, ప్లేలిస్ట్, ఛానల్, లింక్ అని ఉంది కదండి, అవి మనము సెట్ చేసుకోవాల్సినవి. ఇక్కడ మన వీడియో ఉంది కదండి, కింద డౌన్లో మనము కార్డ్స్ అనేవి వీడియో స్టార్టింగ్ నుంచి పెట్టచ్చు. ఇక్కడ మనం కార్డ్స్ ఎంతసేపు ఉండేవి అని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ సింబల్ మైనస్ సింబల్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ నేను ఛానల్ క్లిక్ చేస్తున్నానండి. కార్డ్స్ దగ్గర ఛానల్ క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ ఛానల్ అనేది సెలెక్ట్ చేసుకోమని మనల్ని అడుగుతుంది. ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను, సాయి శ్రీ కీర్తన అని నా ఛానల్ వస్తుంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ కస్టమ్ మెసేజ్ ఉంటుంది, టీజర్ టెక్స్ట్ ఉంటుంది. కస్టమ్ మెసేజ్, టీజర్ టెక్స్ట్ అని డిస్ప్లే అవుతుందండి. కస్టమ్ మెసేజ్, టీజర్ టెక్స్ట్ అనేది మనము వ్యూవర్స్కి మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నామో అదనమాట. అది టైప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం స్క్రోల్ చేసి వీడియో ముందుకు ప్రెస్ చేసి మనం ఇంకో వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఇక్కడ ప్లస్ కార్డ్ అని ఉంది కదండి, మళ్ళీ అది క్లిక్ చేసి మళ్ళీ ఇంకో వీడియో మనం పెట్టుకోవాలి. ఇలా మన వీడియోస్కి మల్టిపుల్ కార్డ్స్ అనేవి ఇవ్వచ్చు. మనం ఇలా కార్డ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. డిస్టెన్స్ పెట్టుకోవాలన్నమాట. వీడియోలో ప్లే అవుతున్న కొద్దీ 1 by 1 వచ్చేటట్టు, కార్డ్స్ వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో తీసుకుంటున్నాను. వీడియో క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది చూస్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో. ఇలా చేయడం వల్ల వీడియో చూస్తున్నప్పుడు కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ వచ్చినప్పుడు ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, అలా మన వీడియోస్ అనేవి వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవి సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి.
ఇలా మల్టిపుల్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే టీజర్ టెక్స్ట్ అనేది 30 క్యారెక్టర్స్ మించకూడదు అనమాట. నా 30 క్యారెక్టర్స్ ఎబో అయ్యింది కాబట్టి నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను టీజర్ టెక్స్ట్. చేసిన తర్వాత ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నాను నా వీడియో. సేవ్ చేసిన తర్వాత చేంజెస్ అనేవి సేవ్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ కూడా రైట్ సైడ్ పైన కూడా సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ సేవ్ క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిపోయింది కదండి. ఇది యూట్యూబ్లో ఎలా ప్లే అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనం అన్ని వీడియోస్కి చేసుకోవాలి. నా వైటీ స్టూడియోలో ఆ పర్టికులర్ వీడియో ఇప్పుడు మనం ఎడిట్ చేసిన వీడియో ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఎలా ప్లే అవుతుంది, నేను సెట్ చేసినవి అసలు ఎలా వస్తాయో ఇప్పుడు మీకు చూపించబోతున్నా. వీడియో డిస్ప్లే అవుతుంది కదండి, ఇక్కడ కార్డ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి. పైన రైట్ సైడ్ టాప్లో డిస్ప్లే అవుతాయి కార్డ్స్ అనేవి. ఇలా కార్డ్స్ అనేవి 1 by 1 మనం ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ వస్తూనే ఉంటాయండి. ఇలా మనకి కార్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్స్ ఎలా డిస్ప్లే అవుతాయో ఇప్పుడు మనము చూద్దాం. ఎండ్ స్క్రీన్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట వీడియో ఎండింగ్లో. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ప్లేలిస్ట్ వీడియో ఛానల్ని క్లిక్ చేసుకున్నాను కాబట్టి ఇలా డిస్ప్లే అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.